తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ సీట్ అలాట్‌మెంట్స్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలి అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని జెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగొస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ఏముంటది కదా అంటే మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మనం కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? అని చెప్పి వీడియో కావాలంటే స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మనం ఆల్రెడీ చేసుకున్నాము. ఆ వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఒకసారి ఎళ్లి చెక్ జేయరి. సో, రిపోర్టింగ్‌కి సంబంధించి మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ జేయరి. సో, రిపోర్టింగ్‌కి సంబంధించి డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో కావాలంటే మాత్రం రిపోర్టింగ్ వీడియో అని చెప్పి కామెంట్ జేయరి. అండ్ పక్కాగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయరి. తర్వాత రిపోర్టింగ్‌కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తా. అండ్ ఆఫ్టర్ దట్ కాలేజ్ లోపల మీరు జాయిన్ అయిన తర్వాత గూడా స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో వస్తదన్నట్టు. కాబట్టి మన ఛానల్ నుండి మీకు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటది కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 12థ్ జులై దాకా టైమ్ ఇచ్చిర్రు వాళ్ళు. ఓకేనా. 13థ్ జులై వరకు ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. 12థ్ జులై వరకు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ 13థ్ జులై వరకు ఓకేనా. 13థ్ జులై 2026 వరకు మనమైతే కాలేజ్ లోపల ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. కాబట్టి ఒకసారి దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోరి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేసుకుందాం. అండ్ వెన్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ వస్తదన్నట్టు. సో, ఏమని మెసేజ్ వస్తది అంటే మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి మెసేజ్ అయితే వస్తది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది వస్తది. కానీ కొన్ని సిట్యుయేషన్స్ లోపల మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లోపల ఇన్‌కమింగ్ లేకపోయినా, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈ మెసేజ్ అనేది రాకపోవచ్చన్నట్టు. సో, మెసేజ్ రాకపోయినా కూడా మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, సో, మనం ఆల్రెడీ వీడియో చేసుకుంటున్నాం కదా! సో, ఎట్లా చెక్ జేసుకోవాలంటే సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సుంటదన్నట్టు. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌కయితే రావాల్సుంటది. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ జేయాల్సుంటది. ఓకేనా. సో, క్లిక్ జేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మనం మన లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాంతో పాటుగా క్యాప్చా కోడ్ అనేది ఇయ్యాల్సుంటదన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటది. ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ జేయాలె. ఓకేనా. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడతది. అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడతది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి చూపెడతది. వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని ఉంటదన్నట్టు. ఓకేనా. వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ రిపోర్ట్ అని చెప్పి ఉంటది. ఇవన్నిటి లోపల మనకు కావాల్సింది ఏంది కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది కావాలి. ఓకేనా. మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితుంది అనంటే మీకు ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చినట్టే. అంటే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి మీరు చెక్ చేసుకోవాలి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళకు ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది అంటే సీట్ వచ్చినట్టుగా. ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఎవరైతే ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రో వాళ్ళకి అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది కాబట్టి. ఓకేనా. సింపుల్‌గా బ్రో అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు ఏ ఫేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పి చూసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ ఫేజ్ 1 అని ఉందా? ఫైనల్ ఫేజ్ ఉందా? చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఇక్కడ ఫైనల్ ఫేజ్ అని ఉన్నా కూడా ఏ కాలేజ్ లోపలొచ్చింది? ఏ బ్రాంచ్ లోపలొచ్చిందని చెప్పి చూసుకోర్రి. ఓకేనా. సో, ఇందులోపల మనకు క్లియర్‌గా తెలంగాణ ఈసెట్ 2026 అని చెప్పి ఉంటది. హాల్ టికెట్ నంబర్ ఉంటది. నేమ్ ఉంటది. జెండర్ ఉంటది. ర్యాంక్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఫాదర్ నేమ్ ఉంటది. క్యాస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఉంటదన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు. అండ్ దాంతో పాటుగా మీకు అలాట్‌మెంట్ ఏ కాలేజ్ లోపల అయింది? అండ్ ఏ బ్రాంచ్ లోపల అయింది అని చెప్పి ఇస్తారు. అండ్ దాంతో పాటుగా ఎంత ఫీ ఉంది అని చెప్పి కూడా మనకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఇక్కడ అలాట్‌మెంట్ అయిన కాలేజ్ బ్రాంచ్ అనేది ఫేజ్ 1 కాలేజే ఉందా లేదా చెక్ చేసుకోర్రి.
ఫేజ్ 2 అని ఉందా లేదా చూసుకోరి. ఓకేనా. ఫేజ్ 1 ఉందా? లేకపోతే చేంజ్ అయిందా? ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మీరు బిఫోర్ 12థ్ జులై 2026 ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. బిఫోర్ 13థ్ జులై 2026 మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీటొచ్చి మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి ప్రాపర్‌గా చెక్ చేసుకోరి. అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సింపుల్‌గా ఏం లేదు. మెసేజ్ రాకపోయినా కూడా అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందా లేదా చూసుకోర్రి. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందుందా? ఫేజ్ 2లో సీట్ వచ్చిందుందా? చూసుకోర్రి. ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో, రిపోర్టింగ్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో లోపల. సో, మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఫర్దర్‌గా మంచి వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.